సైబరాబాద్ నేరాలకు అడ్డాగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ ఏకంగా 64% పెరిగింది. 2023లో 22,859 కేసులు నమోదు కాగా ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. 2024 వార్షిక నివేదికను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి విడుదల చేశారు. సైబరాబాద్లో నేరాలు భారీగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ ఏకంగా 64% పెరిగి 14,830 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2023లో 22,859 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సైబర్ నేరాలలో 122% పెరుగుదల నమోదైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గచ్చిబౌలిలోని కమిషనరేట్లో 2024 వార్షిక నివేదిక విడుదల చేశారు. దీని ప్రకారం నేరాల పెరుగుదల విషయంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో సైబరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు ఇప్పటికే 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోనే సైబరాబాద్ లో కేసుల సంఖ్య పెరిగినట్లు అవినాష్ మహంతి చెప్పారు. సైబర్ నేరాలతో పాటు ఆస్తుల గొడవలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సాధారణ దాడులు, ట్రెస్పాస్, వరకట్న వేధింపులు కూడా పెరిగినట్లు అవినాష్ మహంతి తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినా వాటిలో మరణాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన మోసాల కేసుల్లో దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని, దీనికి ఈ ఏడాది మార్చి వరకు 90 కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక సైబర్ నేరాల కారణంగా 2023లో 269 కోట్ల నష్టం వాటిల్లగా 2024లో నవంబర్ వరకు 793 కోట్ల నష్టం జరిగింది. ఇందులో 70,46,11,458 రూపాయలు బాధితులకు తిరిగి చెల్లించారు. ప్రధానంగా పార్ట్ టైం జాబ్స్, ట్రేడింగ్, ఫిషింగ్ నేరాలు అధికంగా జరిగాయి. 2023లో 102 డిజిటల్ అరెస్టులు నమోదు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 1,002కు పెరిగింది. సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్న కొన్ని నేరాలు వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. 2024లో 10 రకాలైన గ్రేవ్ కేసులకు సంబంధించిన డిటెక్షన్ వివరాలను మాత్రం వెల్లడించారు. ఇందులో 2024 వివరాలు మాత్రమే ఉన్నాయి. సైబర్ క్రైమ్, ట్రాఫిక్, ఎన్డీపీఎస్ యాక్టులకు సంబంధించిన కేసుల వివరాలను స్పష్టంగా వెల్లడించిన పోలీసులు కొన్ని గ్రేవ్ కేసుల్లో మాత్రం దాగుడు మూతలు ఆడినట్లు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.